హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి హిల్స్ గ్రౌండ్ వద్ద హయత్ నగర్ కి చెందిన వంశీకృష్ణ అనే యువకుడు సైదాబాద్ కు చెందిన తనకు కాబోయే భార్యతో కలిసి మార్చి 18న రాత్రి 7 గంటల సమయంలోని కారులో మాట్లాడుతుండగా 5గురు గుర్తు తెలియని వ్యక్తులు కారు దగ్గరకు వచ్చి కారు అద్దాలు తీయాలని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో వంశీకృష్ణ కారును స్టార్ట్ చేసి వెళ్లే క్రమంలో కారుపై 2 దుండగులు కూర్చుని కారు అద్దాలు పగలగొట్టారు. భయభ్రాంతులకు గురైన వంశీకృష్ణ కొద్ది దూరం అలాగే కారు ప్రయాణం చేశాడు. ఇంతలో కారుపై ఉన్న ఓ దుండగుడు దూకి కిందికి దుంకి పారిపోయాడు. మరో దుండగుడు కారు బానెట్ పై కూర్చోవడంతో ముందేమీ కనిపించకపోవడంతో 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఇక బానెట్ పై ఉన్న దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ద్విచక్ర వాహనదారులు వంశీకృష్ణను కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఇక దీంతో పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కానీ బాధితుడు రోడ్డు ప్రమాదం జరగడానికి కొందరు దుండగులు వెంబడించడమే ప్రధాన కారణమని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి మమ్మల్ని భయాందోళనకు గురిచేసిన వ్యక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మన బండి గుద్దిందా మంచిగా చెప్పుకొస్తాడు ఆడికి ఒళ్ళకి చెప్పండి. నమస్తే అండి అందరికీ. ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే నిన్న రాత్రిలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్. ఒక అబ్బాయి ఇద్దరు షిఫ్ట్ వెహికల్లో బి బ్లాక్స్ ప్రాంతంలో వస్తుంటే అక్కడ టాయిలెట్ కానీ దిగి అబ్బాయి దిగితే ఒక 5-6 మంది ఉండాలి వచ్చి వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి మహిళను కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన కారణంగా కారులో కూర్చొని ఇద్దరు వెహికల్ స్టార్ట్ చేయకుండా ముందు చూడి కారును ముందుకు పోకుండా మరి ఇబ్బంది పెట్టిన సందర్భంలో కూడా కారుని అమ్మాయిని రక్షించాలి కాబట్టి వెంబడిన అబ్బాయి కారును స్పీడ్గా తీసుకొని వస్తుంటే ఒక వెహికల్కు చిన్నగా డ్యామేజ్ అయింది. చక్కగా అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఇద్దరు బాధితులు పోలీసులో కంప్లైంట్ ఇస్తే మహిళపై మా మీద దాడి చేసిండ్రు. మహిళను మరి అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే మేము తప్పించుకొని వచ్చినాము. కాబట్టి ఆ 5 మంది గుండాల మీద కంప్లైంట్ ఇస్తున్నాం, వారి మీద చర్య తీసుకోమని చెప్తే ఈరోజు పోలీస్ స్టేషన్లోకి నేను వస్తే ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవాలని అడిగితే అసలు కంప్లైంట్ మిస్సింగ్ అని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఆ కంప్లైంట్ మిస్సింగ్ అని చెప్తున్నాను. రెండవది డ్యామేజ్ అయిన కారు ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ మీద బాధితుడు ఎవరైతే ఉందో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి పొద్దున్న నుంచి కూడా కూర్చోబెట్టారు. కానీ ఒక మహిళ మీద ఒక లేడీ మీద గుండాలు దాడి చేస్తే కనీసము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే పాపాన పోలేదు. ఈరోజు సీసీటీవీల ద్వారా 10 నిమిషాల్లో మరి దాడి చేసేటువంటి నిందితులు పట్టుకోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఒక వర్గానికి కొమ్ముకొస్తున్నటువంటి పోలీసులు ఈరోజు నిర్లక్ష్య వైఖరిని భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము వచ్చి లోపల ఉన్నటువంటి ఎస్ఐలను నిలదీస్తే కంప్లైంట్ దేవులాడి ప్రతికి కంప్లైంట్ తీసి ఇప్పుడు దాన్ని జీడీ ఎంట్రీ చేసినారు. ఇది ఇంతకన్నా దారుణమైంది. ఏమన్నా మనకు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాం. పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వచ్చి బాధితులు వస్తే పాత కంప్లైంట్ ఏమైంది మరి కొత్త కంప్లైంట్ ఇస్తాను వస్తే బాధితులను బెదిరించేటువంటి ప్రయత్నం పోలీసు చేస్తున్నారు. కాబట్టి నేను ఈ విషయం లోపల ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు మరి కలగజేసుకొని బాధితులకు న్యాయం చేయకపోతే దీని మీద ఇమ్మీడియట్గా నేను భారతీయ జనతా పార్టీ పట్ల బీజేపీని నిరసన వ్యక్తం చేస్తున్నా. అదే రకంగా ధర్నా కూడా పూనుకుంటాం. ఇప్పుడు ఉన్నతాధికారులను కలవడానికి వెళ్తున్నాం. వెంబడే ఉన్నతాధికారులు కలగజేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తాను.